నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మైత్రి ముహూర్తం కోసం మరొక్కసారి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. చాలా చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. అది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే సంతోషం, చాలా చాలా సంతోషం. వినియోగించుకున్న వాళ్ళు చెప్తున్నారు కూడా, ఏమంటే మా పని అయింది, కమెంట్స్ రూపంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మాకు ఉద్యోగం కోసం కూడా ట్రై చేస్తున్నారు మైత్రి ముహూర్తంలో. బ్యూటిఫుల్. అసలు చాలా చాలా సంతోషము. మరొక్కసారి కూడా మైత్రి ముహూర్తం రాబోతోంది. అది ఎప్పుడు వస్తోంది ఏంటి, అలాగే కొత్తగా ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఏంటి మైత్రి ముహూర్తం ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా తల్లి. చాలా మంది మొన్న కూడా కొత్తను రీసెంట్ గా కూడా ఏం చేయాలి అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నాడు. మీరు ఒకసారి వీడియో స్కిప్ కాకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. అంతే. టైం చెప్పలేదు అంటున్నారు. వీడియో చేసేదే టైం చెప్పడానికి. కనుక ఎలాంటి అప్పులున్నా, చేబదులు తీసుకున్నా, బ్యాంక్ లోన్స్ ఉన్నా, గోల్డ్ రిలేటెడ్ లోన్స్ ఉన్నా కూడా ఎవరికో మీరు అమౌంట్ ఇవ్వాలి, గత కొంతకాలంగా ఇవ్వలేకపోతూ ఉన్నారు అనేటువంటి సందర్భంలో ఉన్నా, లేదా మీకే పలానా వ్యక్తి నుండి అమౌంట్ వచ్చేది ఉంది, తను ఇవ్వటం లేదు, లేదా తను అందుబాటులో లేడు, లేదా తను ఉన్నప్పటికీ తన దగ్గర అమౌంట్ లేవు, ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఏదున్నా మంచిదే. మీరు మనం చెప్పినటువంటి సమయానికి అమౌంట్ ఎంతో కొంత వారి నుండి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేదా మీరే ఎవరికైనా ఇచ్చేది ఉంది ఆ సమయంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. భూమూలక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇప్పుడు ఇవాళ రేపు తప్పకుండా కూడా భూమికి సంబంధించినటువంటి మనకు సమస్యలు కూడా ఉంటాయి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదా ఇంకా ఏదైనా కూడా దానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ సమయంలో ఏదైనా మీరు మాట్లాడిన వారితో ఏదైనా సంప్రదింపులు జరిపిన మధ్యవర్తులతో కానీ, లేదా మీ యొక్క అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, లేదా మీ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ వారితో కానీ, ఏదైనా అంటే గొడవల దాకా వెళ్ళినటువంటి ల్యాండ్స్ అయినా కూడా ఈ సమయంలో సంప్రదింపులు జరిపి ఒక లెటర్ రాయండి యూనివర్స్కు. అది ఏ విధంగా అనేది మనం చెప్పుదాము. ఇంకా విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఇందాక ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఉద్యోగము వచ్చిందంటే ఎన్నో మిరాకిల్స్ సృష్టించేటువంటి ముహూర్తము మనకు మైత్రేయ ముహూర్తం కనుక వారు చెప్తేనే తెలుసు ఉన్న విషయం కనుక ఖచ్చితంగా ఒకసారి చూద్దామా? తప్పకుండా తల్లి. ఒకసారి ఓపెన్ చేయమంటారా? చదవమంటారండి. సంధ్యా శివ గారి కమెంట్ ని పెట్టారు. నమస్కారం స్వామి, బై యూజింగ్ దిస్ ముహూర్తం, బై రైటింగ్ ద లెటర్ వి గాట్ అ జాబ్ అండ్ విత్ ఇన్ అ మంత్. థ్యాంక్ యూ స్వామి. నవ్ వీఆర్ ఈవెన్ యూజింగ్ ఇట్ టు క్లియర్ అవుట్ డెప్ట్స్. అప్పులు తీర్చుకోవడానికి కూడా ఇది వినియోగించుకుంటున్నారు. జాబ్ వచ్చింది ఒక్క నెలలోనే. సంధ్యా శివ గారు కమెంట్ ని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టడము. అలాగే గురుగారు కైండ్లీ మెన్షన్ ద టైం. ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే టైము, డేట్, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కొంచెం ఓపిక వహించాలి. అన్ని 1 minute వీడియోస్ కి బాగా అలవాటు పడిపోయి చూడలేకపోతున్నారు. అండ్ 8 minutes లేకపోతే 10 minutes ఒక వీడియో చూస్తే డెఫినెట్ గా ఏంటి, దీన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు డెఫినెట్లీ అర్థం అవ్వాలి కదా. టైం ఇవ్వకపోతే ఎట్లా? రైట్. అలాగే బంగారం కొనవచ్చా అని ఒకళ్ళు డౌట్ అడుగుతున్నారండి. దానికి ఒకసారి మీ ఆన్సర్ చెప్పండి. బంగారం కొనడము కంటే కేవలము కూడా మనము తాకట్టుకు సంబంధించింది కానీ, లేదా లోన్ రిలేటెడ్ మాత్రమే ఇది యూజ్ చేసుకోండి. బంగారం లోన్ రిలేటెడ్ కొనుక్కోవడానికి చక్కగా మీకు గురువారంలో గాని, లేదా శుక్రవారము గురుహోరాలో గాని తీసుకోండి, బాగుంటుంది. పుష్యమి నక్షత్రం గాని, రోహిణి నక్షత్రం గాని. ఇంకొకరు ఒక డౌట్ అడుగుతున్నారండి. గురుగారు, చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న అప్పులు ఇప్పుడు ప్రస్తుతం కట్టే స్తోమత లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి ఈ ముహూర్తం? అసలు కట్టేటటువంటి పరిస్థితే లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా 100 రూపాయలు అయితే లేకుండా ఉండరు కదా. 101 పెట్టండి. అమ్మవారికి అయితే మీకు తెలుసు మీ పరిస్థితి ఏమిటి అనేది. 101 పెట్టండి, సరిపోతుంది. ఎందుకంటే ఏది లేనిది ఆశించరాదు అక్కడ. కనుక 101 అన్న మీరు అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించుకోండి, ఒక లెటర్ రాయండి.
ఎంత అమౌంట్ ఉంది, దానికి నా వద్ద ఇంత ఉంది, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అమ్మవారికి అయితే తెలియని అయితే ఏది ఉండదు కనుక చక్కగా 1000 రూపాయలు వీలైతే 1000 పెట్టండి. అలాగే యుఎస్ లో ఉన్న వాళ్ళు ఈ టైం ఇప్పుడు ఇండియన్ ఐఎస్టీ ప్రకారం మనం చెప్తున్నాం, బట్ మరి యుఎస్ లో ఉన్న వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి ఈ సమయాన్ని అని అడుగుతున్నారు. యుఎస్ కానీ వేరే ఏ కంట్రీ అయినా తప్పకుండా కూడా ఇండియన్ సమయమే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఉండేది అది గంటన్నర సమయమే కనుక ఇండియన్ సమయాన్నే మీరు వినియోగించుకోండి. రైట్, అద్భుతం అండి. ఇంకొకరు మీరా అనేవారు కమెంట్ చేస్తున్నారు, సార్ సూపర్, మేము చేసుకున్నాము, మైత్రి ముహూర్తాన్ని వినియోగించుకున్నాము, సక్సెస్ఫుల్, సూపర్ అన్నమాట. చాలా కంగ్రాచులేషన్స్ మీరా గారు, సూపర్. అబ్బా, ఇంకొక డౌట్, పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు అప్పు కట్టచ్చా ఆన్లైన్ లో, ప్లీజ్ చెప్పండి. ఇంకా వారి ఇంట్లో అయితే వేరే వారైతే ఉంటారు కదమ్మా, ఎవరితోనన్నా మనీ పేయించి ఆన్లైన్ లో కట్టడానికి ఏముంది అసలు, అదే జనరల్ గా మాటకి కట్టుకోవచ్చు. తప్పకుండా కట్టండి. ఏమంటే వీరు ఎవరికైనా వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఎవరి ద్వారా అయినా పంపించండి. ఆన్లైన్ అయితే కట్టుకోవచ్చు, కట్టేసేయండి. అమ్మవారికి లెటర్లు అవి రాయడానికి అయితే కుదరదు, కానీ డబ్బులు పంపించడానికి అయితే ఇట్లా మాకు పనులు అయ్యాయి అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. రైట్, ఒక్కసారి చెప్పండి ఎప్పుడు వస్తోంది ఈ మైత్రి ముహూర్తం, ఇప్పుడు అలాగే ఎలా వినియోగించుకోవాలి ఆ టైం? తప్పకుండా ఇందాక మనం వీడియోలో మొదటిసారి నుండి కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. ఎవరైనా కూడా ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా, అది జాబ్ రిలేటెడ్ కానీ, ఇందాక ఎవరు అమ్మాయి పెట్టినటువంటి విషయము, అదేవిధంగా మనీ రిలేటెడ్ మాత్రం మస్ట్ అమ్మా. ఎన్ని కోట్ల అప్పు ఉండనివ్వండి, సత్యంగా చెప్తున్నాను, అది కోట్ల అప్పు కానివ్వండి, లక్షల అప్పు కానివ్వండి, 1000 అప్పు కానివ్వండి, 100 అప్పు కానివ్వండి, ఒక్కసారి ట్రై చేయండి. ఒక 3 times ట్రై చేస్తే తప్పులేదు కదా. ట్రై చేసి చూడండి, తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా. నా అనుభవంతో నేను చెప్తున్నాను. చాలా మంది కామెంట్సే పెడుతున్నారు. మనందరి విషయాన్ని విడిచిపెడదాం, ఎవరెవరో ఎక్కడి నుండో కామెంట్స్ పెడుతున్నారు కదా. తప్పకుండా వారి కామెంట్స్ ను మీరు స్వీకరించి ఫాలో కాండి, మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క 2024లో మనకు ఏప్రిల్ నెలలో 26వ తారీఖు మనకు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం రాబోతూ ఉన్నది. 2024 ఏప్రిల్ 26. ఓకే, ఇక ఈ సమయం అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే మనకు 7:35 PM నుండి 7:35 PM నుండి 9:45 PM ఈవినింగ్, సాయంత్రం 7 గంటలకి మొదలవుతుంది రాత్రి అనుకుందాము. 7:35 PM నుండి 9:46 PM, అంతే 1-2 minutes. ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటి విధంగా వినియోగించుకోండి. దగ్గరలో ఉండేటువంటి వ్యక్తికి అమౌంట్ తీసుకువెళ్ళి ఇవ్వండి, ఎంతో కొంత. దూరంలో ఉండేటువంటి మనిషికి కానీ, కంపెనీ కానీ, బ్యాంకు కానీ, ఎవరికైనా కూడా ఆన్లైన్ చేసేసుకోండి. ఇంకే ఎలాంటివి ఉన్నా కూడా ఈ సమయంలో మీరు చక్కగా కూడా 7:35 లోపు బిఫోర్గా చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని కూర్చొని చక్కగా కూడా దేవతా అర్చన చేసినా కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ దేవతా అర్చనలో కూడా మాకు సొంత ఇల్లు కావాలి అని కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. కోరిక కూడా తీరుతుందా? తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సొంత ఇంటి కలకు సంబంధించినటువంటి ఏదైనా, అంటే ఒక రకంగా మీరు పడేటువంటి కష్టము తప్పకుండా ఈ సొంతింటి కళ అనేటువంటి ఒక కళ తప్పకుండా మనకు ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, అయితే 26వ తారీఖు శుక్రవారం అవుతోంది. శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు, అందులో అప్పు తీర్చాలి అంటే సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. మరి దీనికి మీ ఆన్సర్? 100% ఇవ్వండి, నో డౌట్. అందులో శుక్రవారం లేదు, మంగళవారం లేదు, ఏది లేదు. ఇది ఎందుకంటే మైత్రేయ ముహూర్తం మనకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు, మన డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా. ఖచ్చితంగా కూడా అంతే. అలా మన థాట్ ప్రాసెస్ క్లారిటీ ఉండాలి కదా. వారు ఇప్పుడు ఎమర్జెన్సీ మనకుంది, ఇదే శుక్రవారం అవసరం పడింది, ఎవడు ఇవ్వకపోతే ఎలా ఫీల్ అవుతాం? మరి వారు ఇస్తారు, తప్పకుండా ఇచ్చేటువంటి వరకు తప్పకుండా ఇచ్చేస్తారు. వారు మన ఏదైతే ఆపద ఉందో మన ఆపదను అర్థం చేసుకుంటారు, వారు ఇస్తారు. నేను కూడా చాలా మందికి శుక్రవారం రోజు సహాయం చేసిన సందర్భాలు ఉన్నవి, ఇచ్చిన సందర్భాలు ఉన్నవి. అది ఇప్పుడు మన మనసు అంతే. కరెక్ట్. పైగా మీరు అప్పులో ఉన్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు.
సో మంచిదే అది. మీరు లాస్ట్ టైం ఎప్పుడో ఈ క్వశ్చన్ అంటే ఎవరో కమెంట్ రూపంలో కూడా పెట్టారు, శుక్రవారం వస్తుంది. లాస్ట్ టైం కూడా శుక్రవారమే వచ్చింది, ఈసారి కూడా శుక్రవారం. ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని ఈ అప్పుల బెడద నుంచి మన వాళ్ళందరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.